మీ సందీప్ కొనిదెల డిస్కస్ చేయబోయే టాపిక్ ఏదైతే ఉందో ఇంతకుముందు చేసిన వీడియోస్ కూడా చాలా విభిన్నంగా ఉండబోతుంది. ఇంతకుముందు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా చేయని వీడియో ఇది. మీరు నీట్ క్వాలిఫై అయినా ఫెయిల్ అయినా రష్యాలో మీరు ఎంబీబీఎస్ చేయొచ్చు. రష్యాలో ఎంబీబీఎస్ మాత్రమే చేసి ఇండియాకి తిరిగి వస్తే మీ సర్టిఫికేట్ ఇండియాలో చెల్లదు. ఎవరైతే స్టూడెంట్స్ యూకే, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 5 కంట్రీస్లో పీజీ పూర్తి చేసుకొస్తారో ఆ పర్టికులర్ స్టూడెంట్స్కి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేకుండా ఇండియాలో వాళ్ళ మెడికల్ డిగ్రీ చెల్లుతుంది. వాళ్ళు ఎటువంటి ఎగ్జామినేషన్ రాయక్కర్లేదు. ఈ 5 కంట్రీస్లో పీజీ పూర్తి చేసుకొస్తాయి. నేను సందీప్ కొనిదెల రష్యాలో ఎంబీబీఎస్ చేశాను, నీట్ ఫెయిల్ అయిపోయాను, రష్యాలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొచ్చాను. నా సర్టిఫికేట్ ఇండియాలో చెల్లదు. కానీ నేను యూకేకి వెళ్ళి ఎంఎస్సీ అంటే నేను మెడికల్ పీజీ చేయాలనుకుంటున్నాను. యూకేకి వెళ్ళి మెడికల్ పీజీ చేయాలన్నప్పుడు ఏంటి, నేను యూకేకి వెళ్ళి చేయాలి, పర్టికులర్ యూకేకి వెళ్ళి చేయాలి, ప్లాబ్ అనే ఎగ్జామినేషన్ రాయాలి. ఓకే, ప్లాబ్ అనే ఎగ్జామినేషన్ కోసం నేను 1 సంవత్సరం 6 నెలలు కష్టపడ్డాను, అవ్వలేదు కదా. నాకు ఇంకా వేరే గోల్ లేదు. నేను రష్యాలో నీట్ లెవెల్ చదువుకొచ్చాను కాబట్టి ఈ 5 కంట్రీస్లో నేను పీజీ చేసుకురావాలి. అప్పుడు నేనేం చేస్తాను, రొమేనియా అనే దేశంకి వెళ్ళి ఆ దేశంలో 6 నెలలు రొమేనియన్ కోర్స్ చేసి ఆ తర్వాత నేను ఫస్ట్ సెమిస్టర్లో ఈసీటీఎస్ అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ కింద నా క్రెడిట్స్ని నేను యూకే ట్రాన్స్ఫర్ చేసుకుని యూకేకి వెళ్ళి చదువుకుంటాను. దానికంటే ముందు నా క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకునేంత ముందు నేను రొమేనియన్ కోర్స్ చేసి రొమేనియన్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత రొమేనియాలో యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేస్తే నేను మెడికల్ పీజీలో ఎనీ స్ట్రీమ్ లైక్ జనరల్ సర్జరీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్థమాలజీ, ఎనీథింగ్ నాకు ఇష్టం వచ్చిన స్ట్రీమ్లో, నాకు నచ్చిన స్ట్రీమ్లో చేరుతాను. బాగానే ఉంది. నచ్చిన స్ట్రీమ్లో చేరిన తర్వాత నా ఫస్ట్ సెమిస్టర్ అయిన తర్వాత అవుట్ ఆఫ్ 60 45 క్రెడిట్స్ ఉంటే నేను నా 45 క్రెడిట్స్ సరిపోతాయి, ఎలిజిబుల్ అనమాట మనం యూకేకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే. ఈ 45 క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు నేను ఓఈటీ అని ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఈ ఓఈటీ ఎంట్రన్స్ టెస్ట్ ఏంటంటే ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్ట్ అంటారు. అది యూకేకి వెళ్ళడానికి. ఇది చాలా ఈజీ టెస్ట్. ఎందుకంటే ఈరోజు రేపు మ్యాక్సిమం స్టూడెంట్స్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి వాళ్ళంతా క్లియర్ చేసేది. ఇట్స్ వెరీ ఈజీ, చాలా ఈజీ. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ ఈసీటీఎస్ అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఓఈటీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత నేను క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని నేను కంటిన్యూ చేస్తున్న డిపార్ట్మెంట్లో యూకేకి వెళ్ళి కంటిన్యూ చేసుకొని ఇండియాకి తిరిగి వస్తే వితౌట్ ఎనీ లైసెన్స్, ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు ఇందాక కూడా చెప్పాను మీకు, పాత వీడియోస్లో కూడా చెప్పున్నాను మీకు, వితౌట్ ఎనీ లైసెన్స్ నా డిగ్రీ ఇండియాలో చెల్లుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.